క్రియాటినిన్ 2 కన్నా ఎక్కువ ఉందా? యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతుందా? లేదు బ్లడ్ లీక్ అవుతుందా? అయితే మీ కిడ్నీ స్పెషలిస్ట్ రీనల్ బయాప్సీ చేయించుకోమని చెప్పారా? ఈరోజు రీనల్ బయాప్సీ అంటే ఏంటి? అది ఎప్పుడు చేయించుకోవాలి? అన్న విషయాల గురించి చెప్పబోతున్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను మీ నెఫ్రాలజిస్ట్‌ని. యూజువల్‌గా క్రియాటినిన్ అనేది నార్మల్‌గా 1.4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎంతో కొంత 2 కిడ్నీలు డ్యామేజ్ అయితేనే ఈ క్రియాటినిన్ పెరుగుతుంది కదా. అలాంటి సందర్భంలో కిడ్నీ ఎందుకు పాడవుతుందో తెలుసుకున్నట్టయితే దానికి తగ్గ వైద్యం ముందే స్టార్ట్ చేసి కిడ్నీని కాపాడే అవకాశం ఉంటుంది. బయాప్సీ అంటే ఏ రకమైన ఆపరేషను కాదు, ఒక సింపుల్ ప్రొసీజర్. ఈ బయాప్సీ అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేస్తాం. అంటే ఒక అల్ట్రాసౌండ్తో మనం కిడ్నీ ఎక్కడుందో చూసుకుని దాని పొజిషన్ కరెక్ట్గా వెతికి ఒక సన్నటి నీడిల్ యూస్ చేసి ఈ బయాప్సీ అన్నది చేస్తాం. ఈ బయాప్సీ చేసేటప్పుడు కూడా నొప్పి తెలియకుండా నొప్పి ఇంజెక్షన్ ఇచ్చి మాత్రమే చేస్తాం. సో బయాప్సీ చేసినప్పుడు సన్నటి సూది గుచ్చిన నొప్పితే మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఏ నొప్పి ఉండదు. దీంట్లో సుమారు ఒక 100 మందిలో ఒకళ్ళకి కొంత యూరిన్లో బ్లడ్ లీక్ అవ్వడం కానీ, చాలా అరుదుగా కొన్నిసార్లు బ్లడ్ ఎక్కించడం కానీ, ఆపరేషన్లు చేయడం కానీ జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు బయాప్సీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయో మీ కిడ్నీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టయితే వెంటనే బయాప్సీ చేయించుకుని ఆ కిడ్నీ జబ్బు ఏంటో కనుక్కోండి, దానికి తగ్గ వైద్యం అందుకోండి. థ్యాంక్ యూ.